పుట్టినవారు మరణించక తప్పదని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. అయితే మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమధర్మరాజు అన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన మన ప్రాణాలను తీసుకెళ్లిపోతాడన్న కారణం చేత మనలో చాలా మందికి ఆయన పట్ల భయము, భీతి ఉంటుంది. కానీ ఇది సృష్టి ధర్మంలోని భాగం మాత్రమే. యమధర్మరాజు మన ప్రాణాలను తీసుకెళ్లే ముందు మనకు 4 సంకేతాలను పంపుతారంట. శివ పురాణం ప్రకారం సహజంగా మరణానికి ముందు జీవుల శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. మనిషి మరణానికి ముందు వారి దేహం తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా రంగు మారడాన్ని బట్టి ఆ వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీరు కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ్ కూడా వెళ్ళిపోతుంది. మనిషి తన ప్రతిబింబాన్ని నీరు లేదా నెయ్యి, అద్దం, నూనెల్లో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెప్తారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చే వారి నీడ మరణించే సమయంలో ఆత్మరూపంలో బయటకు వెళ్తుంది. వెంట్రుకలు తెల్లబడడం, చర్మం ముడుచుకుపోవడం, పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం వంటి అనారోగ్యాలను మన ప్రాణాలు తీసుకెళ్లిపోయే ముందు ఈ సంకేతాలను యముడు పంపుతారట.